అదేనమ్మా చిన్న అదేనా? థ్యాంక్ యూ అండి. ఏదో ఒకటి మంచి హుషారైన పాడరా. ఇదే పాడతావా? నేను చెప్పను, నువ్వే చెప్పు. ఈ లాస్ట్ సాంగ్ అండి ఈ ప్రోగ్రామ్కి. కాకపోతే ఇది మా తల్లి గారి కోసం పాడుతున్న ఈ పాట. ఓకేనా మమ్మీ? వచ్చే జన్మలో వాడి కడుపును పుడతాను. నేనే నీ కడుపులో పుడతా అంటున్నాను. లాలి జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. లాలి జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. తెలుసా ఈ ఊసు చెబుతా తల ఉంచు, కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది, ఆలినే కాదంది కాకినే కూడింది. అంతలో ఏమైంది అడగవే నా తల్లి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. మాయనే నమ్మింది బోయతో పోయింది, దయ్యమే పూనింది రాయిలా మారింది. వెలుపే పెడదారిలో ములుపే పొడిచాకనే తప్పిదం తెలిసింది, ముప్పునే చూసింది, కన్నులే విప్పింది, గండమే తప్పింది. ఇంటిలో చోటుందా చెప్పవే నా తల్లి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. ఈ సాంగ్ పాడడానికి ఇన్స్పిరేషన్ మా అభిరావు గారండి. పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు, గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు. నేరం నాదైనా భారం నీపైన, తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా. తల్లిలా మన్నించు మెల్లగా దండించు, కాలిలా మారమ్మ కాలితో తన్నమ్మ. బుద్ధిలో లోపాలే దిద్దుకుంటలేవమ్మా. లాలి జో ఊరుకో మాయమ్మ, పారిపోనీకుండా పట్టుకో నా చేయి.
లాలిజో లాలిజో తల్లివే అయినావు, ఎన్ని జన్మ నాకున్నా వీడనే నీ చేయి. థ్యాంక్ యూ నా బంగారు తల్లి. నిజంగానే వీడు చాలా అల్లరోడండి, చాలా చాలా సతాయించాడు. నేను ఓపిగ్గా వాడిని మార్చడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసి ఎంతో కూడా వాడు నేను చాలా చాలా సార్లు పోట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు నేను ఎలా చెప్తే అలా వింటాడు చంటి పాపలాగా. ఎప్పుడు అలాగే వాడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు చెల్లై రమ్మ అందరు రండి. శ్రీశాంతి స్వరార్చన తరపున